మైసమ్మ తోడు జాక్స్. నేను అప్పుడే అనుకున్నా ఇందులో ఏదో ఉందని. నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. నేను దీన్ని నొక్కేస్తా, తంత్రవనానికి వెళ్ళిపోతా, అమ్మని కలిసేస్తా, వాడిని వేసేస్తా. ఓకే, టాటా, సీ యూ, బై బై జీ. గో టు 9th బుక్. గో టు తంత్రవనం. నీకెవరూ చెప్పలేదా నీకింకా పిల్లతనం పోలేదని? సెకండ్ కో ప్లేస్ ఎలా మారుస్తున్నావు ఏజీ? ఇవన్నీ నా మైండ్లో ప్లేసులు. ఈ ఆయుధం నాకు పని చేసినట్టు నీకు పని చేయదు. ఇది ఉద్దేశాన్ని బట్టి దారి చూపిస్తుంది. నా మైండ్ స్పిరిచువల్ కాబట్టి ఈ అనంత శూన్యాన్ని చూపిస్తుంది. అలా నీ ఉద్దేశం ఇది ఒకటైనప్పుడు నీ దారి తెలుస్తుంది. అది జరగాలంటే ఈ మిరాయి నువ్వు ఒకటవ్వాలి. నా చేతిలోనే కదా ఉంది. తాకుతుంటే ఒక్కటైనట్టు కాదు. మన్ను దైవం, విత్తు జీవం, రెండు కలిస్తే వృక్షం. నువ్వు జీవం, నీ చేతిలో ఉంది దైవం. రెండు కలిస్తే పోరు ఆరంభం. దానికి నువ్వు వెళ్లాల్సిన స్థానం సిద్ధక్షేత్రం. చూసావా? ఏంది మావా చూసేది? ఆయన నువ్వు స్టాచ్యూ కప్పినట్టు అలా ఫ్రీజ్ కూర్చోనండి. ఆ నూడిల్స్ వేస్ట్ అయిపోతే నేనే తినేసా. ఏజీ, ఇందాకేదో పుణ్యక్షేత్రం అన్నారు, అదెక్కడో చెప్తే వెళ్ళిపోతా. అది సిద్ధక్షేత్రం. రాముడు మొదట ఆయుధం పట్టుకున్న స్థానం. అక్కడికి ఈ మిరాయివాడి తీసుకెళ్ళిపోవచ్చు కదా. నీ నూడిల్స్ నేను తింటే నీ కడుపు నిండుతుందా? అర్థమైంది. నా పని నేనే చేసుకోవాలంటారు. ఏజీ, చిన్నప్పటి నుంచి ఈ స్పేస్ లో పేరు తెలియని పెయిన్, అది అమ్మ అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. వెనక్కి తిరిగి చూస్తే మా అమ్మ అసలు నా చేయి వదిలిందే లేదు. ఆలోచన రూపంలోనూ ప్రకృతి రూపంలోనూ ఎప్పుడు నాతోనే